రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్లు వెంటనే తగ్గించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ ఇచ్చిన పిలుపు మేరకు ఇటు నెల్లూరు జిల్లా మొత్తం దద్దరుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ స్థాయిలో ఈ ధర్నాలు ర్యాలీలు ఆందోళన చేస్తామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సిటీ నియోజకవర్గంలో మనం ఉన్నాము. ఇక్కడ ఎమ్మెల్సీ అదేవిధంగా సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తున్నారు. ఇటు కలెక్టర్ కూడా వినతిపత్రం చేశారు. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు భారీగా ఈ యొక్క ముఖ్యమంత్రి అయిన వెంటనే పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లు తగ్గిస్తారని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా ఇటు పక్క రాష్ట్రం తీసుకుంటే మద్రాసు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడైతే ఆంధ్రాతో పోలిస్తే లీటర్కి 5 నుంచి 10 రూపాయలు తేడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం దాదాపు లీటర్కి 5 నుంచి 10 రూపాయలు ఎక్కువగా ఉంది. దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అదేవిధంగా సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అవుతున్నారు. సార్ చెప్పండి, పక్క రాష్ట్రంతో పోలిస్తే ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, అన్నిటి మీద పోలిస్తే ఇక్కడ ఏపీలోనే భారీ స్థాయిలో పెట్రోల్ రేట్లు ఉన్నాయి. ఈ యొక్క స్టేట్ ట్యాక్స్ కూడా తగ్గించుకునే పరిస్థితి ఏముంటుంది? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వారు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా పెట్రోల్ డీజిల్ ధరలు మేము తగ్గిస్తామని లోకేష్ గారు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని చెప్పడం కూడా జరిగింది. తీరా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటిలో కూడా వెన్నుపోటుకు గురైనట్టుగానే ఈ మాటలో కూడా వెన్నుపోటుకు గురి కావడం జరిగింది. పెట్రోల్ డీజిల్ అన్నది చాలా అందరికీ కూడా అవసరమైంది. నిత్యావసర సరుకుల కాడి నుంచి కింద నుంచి పైదాకా కూడా ప్రతి ఒక్క ధర కూడా నిర్ణయించబడేది పెట్రోల్ డీజిల్ ధర వల్లనే. మరి అట్లాంటి పెట్రోల్ డీజిల్ ధరలు మీరు తగ్గిస్తానని చెప్పి కనీసం అదే రేట్లో కూడా ఉంచకపోగా ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాల దాకా ఉంటే అన్ని రాష్ట్రాల్లో కల్లా కూడా అత్యధికమైనటువంటి రేటుని ఆంధ్ర రాష్ట్రంలోనే మీరు పెంచినటువంటి ఘనత మీకు మీ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ మోసాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. ఈరోజు డీజిల్ ధర 100 రూపాయలు దాటింది, పెట్రోల్ ధర సుమారుగా 120 రూపాయల దాకా వచ్చింది. ఈ రేట్లు ఇంకా కూడా పెంచుతామంటున్నారు. దీనికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆడే డ్రామా ఒకటే, ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తాడు. ఆ డిమాండ్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ దొరకకుండా అన్ని రాష్ట్రాల్లో దొరికింది, ఆంధ్ర రాష్ట్రంలో దొరకలే. అలాంటి డిమాండ్ క్రియేట్ చేసి ఈ డిమాండ్ బదులు క్యూలో నిలబడ్డ మీద రేట్ ఎంతైనా పర్వాలేదు, మీరు రేటు పెంచుకోండి, మేము కొనుక్కుంటామనే పరిస్థితి సామాన్యుడి దగ్గర అనిపించేలాగా మీరు డిమాండ్ క్రియేట్ చేసి ఎండల్లో క్యూలో నిలబెట్టి చివరికి వచ్చేటప్పటికి ఈరోజు మీరు రేట్లు పెంచినారు. ఈ రేట్ల గురించి మాట్లాడకుండా మీరు ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం. అలానే వంట గ్యాస్ ధర గురించి కూడా, వంట గ్యాస్ని కూడా మొత్తం బ్లాక్ మార్కెట్లో పెట్టి ఆ డిమాండ్ని క్రియేట్ చేసి రేట్లు పెంచినటువంటి పరిస్థితి. ఈ విధంగా మోసం ఎన్నిసార్లు మోసం చేస్తారండి. గతంలో మోసం, ఇప్పుడు మోసం, మోసం 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 మీ నైజం అయిపోయిందని చెప్పి కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం మేము పిలుపునిచ్చినా కూడా ఈరోజు వందలాది మంది ప్రతి నియోజకవర్గంలో కూడా ముందుకు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలని చెప్పి తెలియజేస్తారు. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో నిర్వహించిన ప్రతి బహిరంగ సభలో కూడా అటు తమిళనాడులో చూస్తే రేటు తక్కువ, కర్ణాటకలో తక్కువ అని చెప్పి పదే చెప్పారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇటు ఎక్కడ పక్కన తమిళనాడులో, కర్ణాటకలో, తెలంగాణలో ఏ రేటుకి ఇస్తున్నా ఆ రేటుకి ఇస్తామని చెప్పారు. ఈ రోజు ఇవ్వకపోగా రేట్లు పెంచారు. ఎలా చూడొచ్చు? ఇదే మోసం, ఇదే వెన్నుపోటు. మనం గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా మనము వంచనకు గురవుతూ ఉంటాం. ఈరోజు కూడా అదే వంచనకి గురయ్యాము. చెప్పినటువంటి ప్రతి మాట విద్యుత్ ఛార్జీల విషయంలో కూడా మీరు తగ్గిస్తానన్నారు, తగ్గించకపోగా అదే రేట్లలో కూడా ఉంచకుండా మీరు ట్రూప్ ఛార్జెస్ రేట్లు పెంచినారు. ఇలా ప్రతిదీ కూడా అదేవిధంగా చేయూత ఆసరా కింద ప్రతి ఆడబిడ్డకి వారికి ఏదో కొంత అమౌంట్ వచ్చేది. దాని బదులు నేను 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా సుమారుగా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆడబిడ్డనేది మోసం చేసి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక్క బిడ్డకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దగా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం తప్ప ఇంకొకటిలే. వాళ్ళకు వస్తా ఉన్నటువంటి చేయూత ఆశ్రవతో సహా అన్ని తీసేశారు. తీరా చూస్తే ఇంటి పక్కన కూడా బెల్ట్ షాపులు పెట్టి లిక్కర్ మాత్రం అందరికీ కూడా డోర్ డెలివరీ ఇస్తూ ఉంటారు. ఈరోజు ఆడబిడ్డలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మెడలో ఉన్న మంగళహారాలు కూడా ఇళ్లలో ఉండే మగవాళ్ళు అమ్ముకొని ముందుకు బానిసవుతూ ఉన్నారని చెప్పి ఈరోజు పేదలు సామాన్యులు బాధపడతా ఉన్నారంటే మీరు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలు మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అయితే రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో ఇటు పెట్రోల్, డీజిల్, గ్యాస్, సిఎన్జి అన్ని పెంచుకుంటూ పోతా ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం 3 పిల్లల కంటే 30,000, 4 పిల్లల కంటే 40,000, 5 మంది పిల్లల కంటే 50,000 ఇస్తామని చెప్పి కూడా ఆఫర్ ఇస్తూ ఉన్నాం. కొంచెమన్నా మనము చెప్పేటప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. చంద్రబాబుకి ఒక్క బిడ్డ, లోకేష్కి ఒక్క బిడ్డ, రేపొద్దున ఆ బిడ్డకు ఒక్క బిడ్డ. మీరు మాత్రం 3 కానండి, 4 కానండి, మీరు ఇచ్చే ముష్టి 30,000 కోసం ఆ 30,000 రూపాయలు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్తే కూడా దక్కనటువంటి పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా ఎత్తేస్తూ ఉంటారు. చదువుకోవాలనుకుంటే ఒక్క క్లాసుకు కూడా సరిపడినటువంటి పరిస్థితి. ఆ విధంగా వారికి సంపాదన లేకుండా సంపద సృష్టిస్తానని చెప్పి ఈరోజు పొదుపు నియంత్రణ అని చెప్పి బిడ్డలను మాత్రం కనమని చెప్పి వాళ్ళు ఏ విధంగా బతకాలని చెప్పి మీరు ఆలోచించాలా. కొంచెం
కొంచెమైనా మనం మాట్లాడేటప్పుడు మనకు ఒక జ్ఞానం ఉండాలి, ఒక స్పృహ ఉండాలి. ఆ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఈరోజు మీరు 3, 4, 5 కనండి అని చెప్పి మాట్లాడేటప్పుడు కొంచెమైనా మీరే చెప్తా ఉండాలి, ఈరోజు కష్టాల్లో ఉంది, పొదుపు పాటించండి, ఖర్చులు పెట్టబాకండి అని. ఖర్చులు పెట్టొద్దని చెప్పి మీరు బిడ్డలను కనిమని చెప్పడానికి కొంచెమైనా ఆలోచన లేకుండా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్నది ఆలోచించుకోవాలి. మరి ఇట్లాంటి సిగ్గుమాలినటువంటి మాటలు కానీ ప్రభుత్వాలు కానీ ఉన్నప్పుడు సామాన్యుల యొక్క కష్టాలు వాళ్ళకి తెలిసేటువంటి పరిస్థితి కూడా ఉండదని తెలియజేస్తున్నారు. ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమి డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్గా ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళు గమనించి సామాన్యుల బాధలు కష్టాలని గమనించి ఈ విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, పెట్రోల్ డీజిల్ ధరలు అయితేనేమి తగ్గించాలన్నది ఒక డిమాండ్. అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలన్నది మా రెండో డిమాండ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఈరోజు నెల్లూరు నగరం సిటీలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా ఇటు వైసీపీ కార్యకర్త తల్లు వచ్చి కలెక్టరేట్కి వచ్చి పెంచిన పెట్రోల్ డీజిల్ ధర నిరసనగా వాళ్ళ యొక్క వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1 డిగ్రీ పుచ్చుకున్నారని, ఈ ఎలక్షన్కు ముందు నెల్లూరు జిల్లాలో నిర్వహించిన ప్రతి బహిరంగ సభలో కూడా తమిళనాడులో ఏ రేటుకి అయితే పెట్రోల్ ఇస్తున్నారో, అదేవిధంగా కర్ణాటకలో ఏ విధంగా పెట్రోల్ ఇస్తున్నారో, మహారాష్ట్రలో ఏ విధంగా ఇస్తున్నారు, పక్క రాష్ట్రాలు ఏ విధంగా ఇస్తారు, అంతకన్నా తక్కువకి పెట్రోల్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశాడని, అబద్ధాలు చెప్పాడని, ఈరోజు ఇటు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్రోల్ తగ్గించడం బదులు పెంచి ప్రతి పేదవాడి కడుపు కొట్టాడని చెప్పారు. అదేవిధంగా గ్యాస్ కష్టాలు, సిఎన్జి కూడా చివరికి సిఎన్జి వాహనాలు కొనండి, పొదుపు చేయండి అన్న చంద్రబాబు నాయుడు సిఎన్జి వాహనాల మీద కూడా ఒక్కొక్క కేజీకి దాదాపు 5 రూపాయలు సిఎన్జి రేట్లు కూడా పెంచి అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న పేద ప్రజల కడుపు కొడుతున్నారని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఇటు ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇద్దరు కూడా ఇటు రిక్షాలో వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. రిక్షాలో ఇక్కడ దాకా వచ్చి దాదాపు 1 కిలోమీటర్ పైన రిక్షాలో నడిచి వచ్చి ఇక్కడ నుంచి కలెక్టరేట్ దాకా ర్యాలీ చేసి అక్కడ కలెక్టరేట్కి ఈ యొక్క వినతిపత్రం జరిగింది. ఏదేమైనా కానీ ఇటు చంద్రబాబు నాయుడు చేసిన ఈ యొక్క పెట్రోల్ డీజిల్ పెంపు, అదేవిధంగా గ్యాస్ పెంపు, సిఎన్జి పెంపు, దీనిపైన తీవ్రస్థాయిలో ఎమ్మెల్సీ స్పందించారు. అదేవిధంగా ఇటీవల చంద్రబాబు నాయుడు 3 బిడ్డల కంటే 30,000, 4 బిడ్డల కంటే 40,000, 5 మంది బిడ్డల కంటే 50,000 ఇస్తామని చెప్పి ఇటీవల బహిరంగ సభలో కూడా చెప్పిన విషయం తెలిసిందే. దీనిపైన కూడా ఎమ్మెల్సీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నదానికే దిక్కు లేదు, మళ్ళీ ఇలాంటి హామీలు, చెత్త హామీలు ఎందుకు ఇస్తారు? 30,000 ఇచ్చి చేతులు దొప్పుకుంటే ఆ బిడ్డ భవిష్యత్తు ఏమిటి, ఆ బిడ్డ పెరుగుదల ఏమిటి, ఆ బిడ్డ చదివేమిటి, ఆ బిడ్డకి అయ్యే వైద్య ఖర్చు ఏమిటి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కానీ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఈరోజు ఈ యొక్క పెంచిన పెట్రోల్ డీజిల్ నిరసనగా ర్యాలీలు చేస్తున్నారు. అయితే నెల్లూరు సిటీలో మాత్రం వేలాదిగా తరలి వచ్చి చంద్రశేఖర్ రెడ్డి చేపట్టిన ఈ యొక్క నిరసన కార్యక్రమం సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కెమెరా సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని కలెక్టరేట్ నుండి.